మేడ్చల్లో ఉంటున్న వాళ్ళు ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. ఎందుకంటే ఈ బిల్డింగ్ ఓనరు అలాంటి పని చేసిండు. మినిమం గట్స్ ఉండాలా అలాంటి పని చేయడానికి. ఈ విషయము ఇంకా ఎవ్వరికి తెలియదు, అసలు మేడ్చల్ ప్రజలకే తెలియదు. సో మీరు మేడ్చల్లో ఉంటున్నారైతే ఖచ్చితంగా ఈ ఓనర్ గురించి మీకైతే తెలిసి ఉండాలి. ఆయన బిల్డింగ్ కూడా చూడండి ఎలాంటి బిల్డింగ్ కట్టిండో. ఇంత పెద్ద బిల్డింగ్ కట్టి ఇలాంటి పని చేస్తాడని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఆయన ఏం పని చేసిండో ఒక్కసారి ఆయనకు నేను పిలిపిస్తాను. ఆయన ద్వారానే మీరు తెలుసుకోండి అసలు ఏం చేసిండు. సో మనతో బిల్డింగ్ ఓనర్ సందేశ్ పాటిల్ గారు అయితే ఉన్నారు. అసలు ఆయన ఏం చేసిండు, నాకు అక్కడ నుంచి హైదరాబాద్ సిటీ నుంచి మేడ్చల్ వరకు రావాల్సి వచ్చింది. ఆయన నోటితోనే అడుగుదాం. ఏమైందన్న, ఏం చేసిరు మీరు? నేను ఏం చేసిందో మీకు చూపిస్తా. నాకు రండి, చలో పోదాం రండి. మీరు అప్ప చూపెట్టు నేను ఇదే చూపిస్తాను చూడండి. గాయస్, మేడ్చల్ ప్రజలారా, హైదరాబాద్లో సెకండ్ బిగ్గెస్ట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి విగ్రహము సందేశ్ పాటిల్ గారు పెట్టడం జరిగింది మేడ్చల్లో. ఒక్కసారి చూడండి, నాకు భయం అనిపిస్తుంది. చాలా హైట్లు ఉన్నా నేను. ఒక్కసారి చూడండి వెనకాల మొత్తం మేడ్చల్ కనిపిస్తుంది. బాలాజీ స్టూడియోస్ ఛానల్లో ఫుల్ ఇంటర్వ్యూ కూడా ఉంది, ఖచ్చితంగా చూడండి. ఈ విగ్రహం అడ్రస్ కూడా ఫుల్ వ్లాగ్ వీడియోలో నేను ఇచ్చాను. అండ్ ఈ వీడియో ప్రతి ఒక్క మేడ్చల్లో ఉంటున్న ప్రజలకి షేర్ చేయండి. చుట్టుపక్కల మొత్తం హైదరాబాద్లో ప్రతి ఒక్కరికి చేయండి, కానీ స్పెషల్గా మేడ్చల్లో ఉంటున్న ప్రజలకి షేర్ చేయండి. జై భవానీ, జై శివాజీ.